12 సంవత్సరాలు 81 దేశాలు 100 టూర్లు. ఇది ప్రధాని మోదీ సాధించిన రికార్డ్. ప్రతిపక్షాలు మాత్రం ప్రతి టూరు వెళ్తున్నాడు, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అసలు భారతదేశానికి ఒరిగింది ఏమిటి? మోదీ తన కోరికలు తీర్చుకోవటానికే టూర్లు వెళ్తున్నాడు. ఇది ప్రతిపక్షాలు చేస్తున్న స్టేట్మెంట్. నిజంగానే మోదీ టూరు వల్ల భారతదేశానికి ఉపయోగం లేదా? ప్రతిపక్షాలు వాదిస్తున్నట్టుగా తన కోరికలు తీర్చుకోవటానికేనా అంటే ఆలోచించాల్సిన విషయం. ప్రధాని మోదీ టూర్ భారతదేశ సత్తా చాటింది అని చెప్పచ్చు. భారతదేశ వ్యాపార వాణిజ్యాలకి ఒక ఊతం పడిందనే చెప్పచ్చు. ప్రతి కంట్రీ భారతదేశం మీద పడేలా చేసిందనే చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే 2014 కంటే ముందు, అలాగే 2014 తర్వాత భారతదేశం ఏ విధంగా వ్యాపార వాణిజ్యాల్లో ఉంది, ఎఫ్డిఏల్లో ఏ విధంగా ముందుకు సాగింది, అలాగే అంతరిక్ష పరిశోధనలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఎఫ్డిఏల విషయంలో కనుక చూసుకుంటే 2014 కంటే ముందు 103 బిలియన్లు మాత్రమే. అదే ఇప్పుడు 331 బిలియన్లకు చేరిందని మనం చెప్పచ్చు. అంటే దాదాపు 3 రెట్లు మనకి పెరిగింది. అలాగే వ్యాపార వాణిజ్య రంగాలు అంతకుముందు ఎగుమతులు కనుక మనం చూసుకుంటే 400 బిలియన్లు మాత్రమే ఉండే. ఇప్పుడు 863 బిలియన్లు దాటిందని కూడా చెప్పచ్చు. అంటే దాదాపు ప్రతి టూరు వల్ల భారతదేశం మీద ఆధారపడేలాగా ప్రధాని మోదీ చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక అంతరిక్ష విషయంలో మనం చూసుకుంటే చంద్రుడి మీద, దక్షిణ ధ్రువం మీద కాలు పెట్టిన మొదటి దేశంగా మనం రికార్డు సాధించాం. అలాగే అనేక దేశాలు తమ ఉపగ్రహాల్ని పంపించడానికి భారత ఇస్రో మీద ఆధారపడుతున్నాయనే చెప్పచ్చు. ముఖ్యంగా ఇంతకు ముందు కనుక ఏదైనా ఉపగ్రహం అంతరిక్షం మీదకి పంపించాలంటే ఇతర దేశాలు నాసా మీద ఆధారపడేవి. కొన్ని వేల కోట్ల రూపాయలు ఛార్జ్ చేసే నాసా ఇప్పుడు భారతదేశం మీద ఆధారపడుతోంది. అటువంటి నాసానే భారత్ ఇస్రో మీద ఆధారపడుతోందంటే ఏ విధంగా భారతదేశ సత్తా చాటిందో అర్థం చేసుకోవచ్చు. భారతదేశం నుండి ప్రధాని వస్తున్నారు అంటే రెడ్ కార్పెట్ వేసి అక్కడి ప్రజలు కానీ ప్రధాని కానీ ఆహ్వానం పలుకుతున్నారు. ఇటువంటి ఘనత సాధించిన భారత ప్రధానమంత్రిని ఈరోజు మనం చూడొచ్చు. భారత్ నిర్భర్ అనేది నినాదం మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక విధానానికి దిశానిర్దేశం చేసే పరిస్థితి కూడా చెప్పుకోవచ్చు. ఇది భారత్ సాధించిన ఘనత. భారత ప్రధాని 81 టూర్లు, 101 దేశాలు తిరిగిన ఘనత అని చెప్పుకోవచ్చు.